హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా మమ్మీ మీద మా తమ్ముడి మీద అయితే ప్రాంక్ చేస్తున్నా. ఎండాకాలం అనేసి వాళ్ళు చల్లదనం కోసం పైన వండుతున్నారు. వాళ్ళకి ప్రాంక్ చేస్తున్నట్టు తెలియదు. ఏం ప్రాంక్ అంటే ఈ గజ్జలతోనే ప్రాంక్ చేస్తున్నా. పదండి ప్రాంక్ చేద్దాం. వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం పదండి. వాళ్ళకైతే ప్రాంక్ చేస్తున్నట్టు తెలియదు. ఖాళీ నాకు మా డాడీకి తెలుసు, ఇంకెవరికి తెలియదు ప్రాంక్ చేస్తున్నట్టు. పదండి వెళ్దాం. గజ్జల సప్పుడు ఎందుకు వస్తుంది బెట్ట? ఎప్పుడు రాలేదు గజ్జల సౌండ్. వస్తలేదు కదా. భయపడుతున్నావా? భయపడట్లేదు. పడుకో, పండుకో. కిందికి పోదామా? కింద పోయి వండుకుందామా? సరే పండుకో. మళ్ళీ వస్తుందా? వినిపిస్తలేదు కదా బెట్ట? అవును వస్తుంది, ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడు రాలేదు గజ్జల సౌండ్ అట్లా. వాటర్ తాగుతావు? కొన్ని వాటర్ నీళ్ళు తేవాలా? కిందికి వెళ్దామా? కింద వైపు పండుకుందామా? ఈ రాత్రి కిందికి వెళ్ళి మళ్ళీ కింద పండుకుందాం. నీళ్ళు తాగుతావు? కొన్ని నీళ్ళు తాగుతావా? తేవాలా? మెంటల్ పిల్ల, నువ్వు సపోర్ట్ చేస్తుంది ఎందుకు? కొత్త పట్టేలు కొనుక్కున్నా. అయితే మమ్మీని వేయాలా? మమ్మల్ని భయపట్టి ఇయ్యాలా? చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మా తమ్ముడు అయితే మొత్తానికి ప్రాంక్ అయిపోయారు. రాత్రిలో ఎవరైనా ప్రాంక్ చేస్తారా? వీళ్ళైతే ముఖాల మీద ఎంత భయం కనిపిస్తుంది. భయం కాదా బెట్ట? మరి రాత్రి గజ్జల సౌండ్ వస్తే మొత్తానికి అయితే ప్రాంక్ అయిపోయింది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.